పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కేవీఎన్ ప్రొడక్షన్స్ తో ఒక సినిమా చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. మంచి కథ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ చేతిలో పెట్టాలా అనే ఆలోచనలో పడ్డారు నిర్మాతలు. అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్ మాత్రం తమిళ్ యంగ్ డైరెక్టర్స్ హెచ్ వినోద్ లేదా లోకేష్ కనకరాజు చేతుల్లో ఈ ప్రాజెక్టు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. నిర్మాతలు లోకేష్ కనకరాజును ఒప్పించే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు గనక పట్టాలెక్కితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు వచ్చే కిక్కే వేరు. మహేష్ బాబు గారు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఏకంగా 5,000కు పైగా గుండె ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఈ మహాయజ్ఞం కొనసాగుతూనే ఉంది. ఇంకా మరెన్నో గుండెలను బ్రతికిస్తూనే ఉంటుంది. స్పెషల్ థ్యాంక్స్ టు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఊరికే ఎవరు సూపర్ స్టార్లు అయిపోరు. ఎంత సంపాదించినా ఎంతో కొంత పెట్టే మనసుంటేనే నిజమైన మనసున్న మనుషులవుతారు. 10 రూపాయలు సంపాదించినా పావలా అయినా పెట్టే మనసున్నోడే గొప్పవాడు. కింగ్ నాగార్జున గారు 100వ సినిమా రాజకీయ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అయితే నాగార్జున గారికి పేరుగా తబూ గారు హీరోయిన్ గా చేస్తున్నారు. ఇప్పుడు అనుష్క శెట్టి గారు కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఎల్లమ్మ. అయితే ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఫార్మల్ లాంచ్ తొందరలోనే జరగనుంది. అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని 2026 ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ అనే అమ్మాయి నటిస్తుంది. నాని హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ బ్లడీ రోమియో. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే ప్రారంభం కానుంది. శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం బైకర్. ఈ సినిమా మోటార్ సైకిల్ రేసింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే శర్వానంద్ నటిస్తున్న మరో చిత్రం నారీ నారీ నడుము మొరారి. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.